హాయ్ నేను సతీష్. ఇవాళ చాలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని టాస్క్లు హైలైట్ టాస్క్లు అయితే చూడబోతున్నారు. ఈ ప్రోమో ప్లస్ అప్డేట్స్ అన్నీ కలిపి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఏమంటే ఎట్లాంటి టాస్క్లు ఉన్నాయి, నిజంగా తనూజ ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పాలి. హ్యాపీ ఫుల్ ఖుషి అయిపోయే గుడ్ న్యూస్ అయితే ఆవిడ ఇచ్చింది. మరి ఏంటని మాట్లాడుకుందాం. అంటే ప్రోమోలో చూసారా, ఎగ్ దోశ కర్రీతో తిన్నారా అంటే, ఇంత కర్రీ తిన్నా, చిన్న కర్రీ తిన్నా, దానికోసం చెప్పాలని మాదిరి అంటూ ఉంది. సో వచ్చినప్పటి నుంచి ఏంటి, గొడవ పడాలని చూస్తున్నారా? మీకేమనిపించింది? వచ్చినప్పటి నుంచి దివ్య గొడవ పడాలని చూస్తుందా, మాధురి గొడవ పడాలని చూస్తుందా? సో నేను నామినేషన్లో అయిన తర్వాత కూడా చెప్పింది కదా, మీ నుంచి వెల్కమింగ్ లేదు, బర్నైతోనే ఉంటున్నారు, అందరూ వచ్చి మాతో మాట్లాడుతున్నా, దివ్య నువ్వు పట్టించుకోవట్లేదని లెక్క అంటే ఆవిడ అనింది కదా. సో నాకేం అవసరం లేదు, మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో ఇక్కడ కూడా మరి నన్ను అడగాలి కదా, ఫుడ్ మానిటర్గా ఉండేటప్పుడు, కుకింగ్ ఇన్ఛార్జ్గా, రేషన్ మేనేజర్గా ఉండేటప్పుడు నన్ను అడగాలి కదా. అంటే నేనే వండాను కాబట్టి నేను తినొచ్చు అనే మాదిరిగా ఆవిడ చెబుతూ ఉంది. సో పైగా తినేది కూడా చిన్న కర్రీ, నేను అమ్మనే, నాకు పిల్లలు ఉన్నారు, అలా అలా మాట పెరిగి పెద్ద రచ్చరంబోలా నేను మార్నింగ్ అయింది కదా, చాలా పెద్దసేపు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. ఫైనల్లీ కెప్టెన్ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చెప్పేటప్పుడు బాండ్స్ మరి నాకు అడగలేదు, ఎందుకు నన్ను అడగాలి కదంటే, మీరే కదా నాకు మీతో మాట్లాడాలని లేదు, అవసరం లేదు అన్నారు కదంటే, దానికోసం ఇప్పుడు దెబ్బ పడుస్తుంది. మీ బాండ్స్ మీకు అక్కర్లేదులే అమ్మ, మీ బాండ్స్ తొక్కల బాండ్స్ అనే మాదిరిగా తీసి పడేస్తూ ఉంది. ఎంత ఫుడ్ అంటే అక్కడ ఫుడ్ మ్యాటర్ కాదమ్మా, ఎంత అంత కాదు, రూల్స్ ఇక్కడ అంతా కూడా అందరికీ అవకాశాలు, ఫుడ్ అనేది షేర్ అవ్వాలి. సో దాని ప్రకారం అని చెప్పి వాళ్ళు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ కూడా లైవ్లో చెబుతాడు, అట్లా కాదండి, తిన్నదానికి ఎంత అనేది కాదు, అందరికీ ఉండాలి కదా, రూల్స్ పాటించాలి కదా, ఇట్లా అయితే ఎట్లా, మరి ఆయనకి కూడా మాట వస్తుంది కదా ఫైనల్లీ, నువ్వేం చేస్తున్నావు కెప్టెన్ కానీ అడుగుతాను కదా. సో ఇప్పుడు వెంటనే ఫుడ్ మానిటర్ నచ్చలా, తీసేయండి, నా ఈగో హర్ట్ అయ్యింది, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, తీసి పడేసేంటి జాబులోంచి అని ఒక రుబాబు చేస్తూ ఉంది. ఇది నీ ఇల్లా అంటే నీ ఇల్లా అనేసి పెద్ద పెద్ద మాటలు, అరుపులు, కేకలు. అయితే ఇక్కడ మీ బాండ్స్ మీ హీరోని తీసి పడేస్తుంది కదా, ఆ బాండ్స్ అనే ఆయుధం ఇచ్చింది వీళ్ళే. ఇప్పుడు వాళ్ళ బాండ్స్ బ్రేక్ చేయనంత వరకు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాయింట్ అవుద్ది. భరణ గారి కుటుంబం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మార్చకపోతే, బ్రేక్ అవ్వకపోతే, ఇండివిజువల్ ప్లే ఆడకపోతే ఎట్లాగే ప్రతిదానికి వాళ్ళు దెప్పు పొడిస్తారు. చాలు మీరు మీ ఎమోషన్స్, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్షిప్లు, మీ బాండ్స్ చాలా సేఫ్గా ఆడుకుంటూ వచ్చేస్తానని ఇప్పుడు మాదిరి అన్నట్టుగా అంటారు. ఎందుకంటే వీళ్ళే వాళ్ళకి ఇచ్చిన ఆయుధం అది. సో ఇంకా మార్చుకోకపోతే కష్టమే. ఇప్పుడు దివ్య కూడా ఏంటి, భరణికి బాగా జ్ఞానోదయం అయిందని నేను అనుకుంటున్నా. వాళ్ళు అంతమంది వచ్చి చెప్పిన తర్వాత వెంటనే ఆలోచనలో పడ్డాడు, మార్చుకున్నాడు. ఎందుకంటే నిఖిల్ నాయర్ చెప్పాడు, రమ్య చెప్పింది, ఆయాష చెప్పింది, నామినేషన్లు తేకంగా ఒక ఏంటి మీరు నిజంగా తండ్రి కూతురే ఏంటి, ఎందుకు ఈ సీరియల్స్, మాకు చాలా సీరియల్స్ సూపర్ హిట్ ఉన్నాయి కదా, ఇంకా అంతకంటే ఎందుకంటే ఆ భరణి కాలాల్లో కూడా మెరుపు కనబడింది, ఆనందం కనబడింది. ఆవిడ మాటలకి వీళ్ళు ఫిదా అయిపోయి ఏకంగా చప్పట్లు కొట్టేసే స్థాయికి వచ్చేసారంటే, ఎవరి గురించి అయితే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫైనల్కి వెళ్ళిపోవచ్చు ఎంత లెక్క పర్ఫెక్ట్గా చెప్పేసరికి ఆ రీతు చౌదరి తన గురించే ఈ బుల్లెట్ అని కూడా మర్చిపోయి ఆ బుల్లెట్ డైలాగులకి ఈవిడే చప్పట్లు కొడతానని స్థాయిలు ఇచ్చింది కదా. సో మార్చుకుందాం అనుకున్న దివ్య కూడా ఇంకా నాకు ప్రోటీన్ అడగలేదు, మీ అగ్గ మీరే తిన్నారు, నన్ను పట్టించుకోలేదు, నాతో ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, ఇలా అయితే కష్టమే, మార్చుకోకపోతే నష్టమే. మరి ఏం చేస్తారో చూద్దాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఆ ఆయాష కూడా చెప్పింది, ఆ మాదిరి కూడా ఎందుకు ఇవన్నీ గొడవలు ఆపేసి హ్యాపీగా వంటల్లో దృష్టి పెడితే మనం టాస్క్లు ఆడాలి కదని చెప్పేసి. సో ఫైనల్గా కళ్యాణ్ కూడా సరే ఇద్దరినే మార్చేద్దాం, ఇంకెందుకో బాధ, ఆవిడేంటి నిన్ను మార్చేయమంటుంది కదా, ఈవిడేంటంటే దివ్య కూడా ఆవిడని మార్చేయమంటే సరే ఇద్దరినే మార్చేద్దాం, ఆవిడని వాష్రూమ్కి వేసేద్దాం, మిగతా ముగ్గురు కుకింగ్ చేస్తే ఇంకా ఆవిడ వాష్రూమ్ కూడా చేయనంటే అప్పుడు ఏదో వేరే ఆప్షన్ చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం మొత్తానికి. కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ పొలిటికల్ కాన్సెప్ట్ టాస్క్ ఒకటి పెట్టబోతున్నారని చెప్పారు కదా నిన్న అప్డేట్, నాకు వచ్చిన అప్డేట్, అది ప్లాన్ చేస్తున్నారు. ఒక విలేజ్కి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ ఇట్లా వస్తే అక్కడ రియాక్షన్స్, రోడ్ల గొంతులు ఉన్నాయి, మాకు ఫెసిలిటీస్ లేవు, అది ఇది డిమాండ్ చేయాలి, ఇట్లా ఒక ఫన్ టాస్క్ పెడితే మంచి క్యారెక్టర్స్తో అదరగొట్టేస్తారని కదా. అది ప్రస్తుతానికి వాయిదా పడింది, అంటే టెంపరీ పోస్ట్ పోన్ చేస్తారు. నెక్స్ట్ వీక్ బహుశా ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే ఫైర్ రావాలి, ఇలాంటప్పుడు మంచి ఫోర్స్గా ఉన్నారు కాబట్టి. నేను బాల్ టాస్క్లు కూడా బ్రహ్మాండంగా ఆడారు కదా వైల్డ్ కార్డులలో. సో ఇలాంటప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఏమంటారు దాన్ని, ఎంటర్టైన్మెంట్ ఫన్ టైప్ వచ్చేసి ఉంటే మళ్ళీ హీట్ తగ్గిపోద్దామో, ఇదే ఊపులో కుమ్మేద్దాం, అలాంటి టాస్క్ ఇద్దామని ఒక అద్భుతమైన టాస్క్ అయితే ప్లాన్ చేశారు. అట్టగా ఇంకోటి ఏంటంటే, ఒక అప్డేట్ నేను చెప్పాను కదా, ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి గత సీజన్ 8లో ఆటలు ఆడించినట్టుగా అది కూడా ప్రస్తుతానికి టెంపరీ పోస్ట్ పోన్, నెక్స్ట్ వీక్ కానీ ఆ పైగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వాయిదా పడ్డాయి. ఇక ఈరోజు మీరు చూడబోతున్న రచ్చ బిగ్గెస్ట్ ఫైట్ ఎవరంటే రీతు చౌదరి వర్సెస్ ఆయేషా. అసలు ఈ సీజన్లోనే ఒక బెస్ట్ ఫైట్ అయిపోద్ది అంటే నాకున్న అప్డేట్ వరకు. మరి మనకి ఎంతసేపు, గంటన్నర వరకు బేభత్సం అంట, అరుపులు, కేకలు, పూనకాలంట. మరి ఆ పూనకాలు లోడింగ్ అయితే చూడబోతున్నాం. మనకి ఎపిసోడ్లో ఎంత చూపిస్తారు, లైవ్లో ఎంత చూపిస్తారు, కానీ
రచ్చ రచ్చ వేరే లెవెల్. ఎందుకంటే ఆవిడ చెప్పిన పాయింట్‌లకి మైమరిచిపోయి ఈవిడే చప్పట్లు కొట్టాలనిపించిందండి కదా! సో, అందువల్ల లేకపోతే ఇంకోటేంటంటే మళ్ళీ నాకేమన్నామో ఈ డైలాగ్ అని సాగిపోయిననింది కదా! అట్లాగే నిన్నటికేంటి ఆ గిన్నెలు కడగడానికి డీమోని పిలిచేటప్పుడు కూడా ఈ అమ్మాయిని ఎవరు పిలిస్తే నీ అమ్మాయినే పిలుచుకుంటే నా అమ్మాయి ఎవరంటే నువ్వెవరిని అనుకుంటే వాళ్ళకే అని చెప్పేసి ఒక సెటైర్ వేసింది కదా! సో, ఆ డీమాన్ వచ్చి మళ్ళీ గిన్నెలు వాళ్ళకి అడిగారు మార్నింగ్. నువ్వు కడగలేదు కాబట్టి అది కడిగింది వాళ్ళు బాగా కడగలేదు కాబట్టి వాళ్ళని పిలిచానంటే ఈ రీతు చౌదరి హర్ట్ అయింది. ఆ ముద్దలు పెట్టింది అంతా రచ్చ అయింది కదా! సో, దాని గురించి కావచ్చు. మొత్తానికి ఇంకోటి ఏంటంటే నిన్న ట్రాక్ గురించి కూడా బిస్కెట్ అయిపోయిందని చెప్పింది ఆవిడ. బాగా వెళ్తుందిలే నీ ఆటను వాడుకో ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్ని ఆడియన్స్ గమనిస్తారని ఈ ఆయేష చెప్పడంతో మెయిన్ అన్నింటికంటే ఏంటంటే నేను బాండ్స్ బ్రేక్ చేస్తా అని చాలా క్లారిటీతో నా టార్గెట్స్ ఇదే అని కూడా చెప్పింది కనుక తనుజ నా టార్గెట్. అట్లాగే ఈ బాండ్స్ ఉంటే మాత్రం చెడుగుడు ఆడుకుంటానని చెప్పింది కనుక వీళ్ళిద్దరి మధ్య మరి బాండ్స్ బ్రేకింగ్ గురించో దేని గురించి అయితే రచ్చో రచ్చస్య అనేది అయితే ఉండబోతుంది. మరి ఎవరిది రైట్ ఎవరిది రాంగో చూద్దాం. ఎపిసోడ్ లైవ్ చూసాక మాట్లాడదాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ లగ్జరీ బడ్జెట్లో మరి క్రేజీ అప్డేట్ ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసేయండి. అట్లాగే జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫస్ట్ అప్డేట్స్ అని పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో వస్తాయి. అట్లాగే మీకు ఏమనిపిస్తుంది మెసేజ్ కూడా పెట్టండి. నేను నామినేషన్లో సంజన వర్సెస్ భరణి ఎవరు రైటు, అట్లాగే తనుజ వర్సెస్ ఆయేష ఎవరు రైటు, అలాగే దివ్య వర్సెస్ రీతు చౌదరి ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఎవరనేది ఒక మెసేజ్ సింపుల్గా ఒక మెసేజ్ పెట్టండి. ఇంకో అప్డేట్ ఏమంటే ఈ లగ్జరీ ఫుడ్ ఏదైతే ఉంది కదా ఈ అమ్మాయికి ఒక పవర్ ఇచ్చారు కదా స్పెషల్ పవర్ రమ్యకి పచ్చడిలో అమ్మాయి రమ్య మోక్ష ఆ అమ్మాయికి ఇచ్చారు కదా. వాస్తవానికి ఆ అమ్మాయికి ఏంటంటే నేను నాకు ఫుడీ కాదు నాకు అంత ఎక్కువ తిన్నాను నేను లిమిట్ తింటా నాకు అది అవసరం లేదన్నా సరే ఈ హౌస్ మేట్స్ అందరూ మోటివేట్ చేసిన బిగ్ బాస్ కూడా ఏంటంటే మీరు ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు నచ్చిన ఫుడ్ చెప్పుకోండి. రేపు తినాలనుకున్న ఫుడ్ లంచ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 కూడా ముందు రోజు ఆర్డర్ చెప్పుకోవాలి. రేపటిది ఇవాళది నిన్న అట్లా ముందు రోజు చెప్పుకోవాలని చెప్పాడు. ఆవిడ అప్పటికి తినంటే బిగ్ బాస్ కూడా ఈ ఇంట్లో ఫుడ్ వాల్యూ మీకు తెలియట్లా ఫుడ్ కోసం పడిన కష్టాలు వాళ్ళని అడిగితే తెలిస్తే చాలా ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఫుల్గా మోటివేట్ చేసి మరి ఒక రకంగా బలవంతమే చేశారు. అట్లాగే హౌస్ మేట్స్ కూడా ఒక ఇంత మెనూ చెప్పారు. సుమన్ శెట్టితో షేర్ చేసుకుంటానంటే ఈ ఒక కిరాణా షాప్ పెట్టుకోవచ్చు అంటే అన్ని లెక్క చెప్పారు వాళ్ళు ఫైనల్. అవన్నీ ఫ్రిడ్జ్లో దాచుకొని తినాలంటే ఎక్కడ అవుతుంది కిలోలు చికెన్ ఇవన్నీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనిషి ఒక పక్క ఇవి చెప్పు స్నాక్స్ అసలు దంచి కూడా చెప్పేసింది లిస్టు. తిన్నానది కొద్దిగా లిమిట్లో చెప్పుకోవచ్చు కదా అందరి ఇన్ఫ్లుయెన్స్తోనే ఏదో మొత్తానికి ఏదో స్ట్రాటజీ ఎందుకు కానీ మొత్తం చెప్పింది. ఫైనల్ ఏంటంటే ఆ ఫుడ్ తినలేక కంప్లీట్గా వాంతులు చేసుకుందంట ఈ అమ్మాయి. మరి తీవ్రమైన ఒత్తిడి వల్ల ఏమో కానీ రమ్యకి అయితే వాంతులు అయిపోయినాయి. దానివల్ల ఏంటంటే మరి సుమన్ శెట్టికి అప్పటికి ఎమ్మెల్యేలు ఒక సెటైర్ వేశాడు. అన్న ఎలాగన్నా మనం అప్పుడు ఆ టెనెంట్స్కి ఉండేటప్పుడు అన్ని అవస్థలు పడితే నీకు ఇప్పుడు ఫుడ్ షేరంగానే వెళ్ళిపోయి ఏంటంటే అది కాదిమ్మో అంటూ నెమ్మదిగా ఒక మాట అంటే ఆ మాట పూర్తి అయ్యేలోపు ఇతనా మళ్ళీ అనేసాడు. కాదులే అన్న జోక్గా అన్న లేన్న తినన్న ఎంజాయ్ చేయన్న మీ ఇద్దరే దాచుకొని తినండి అన్న ఒక ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోద్ది అన్ని పంపిస్తాడంటే అవి తినలేక వాంతులు చేసుకున్న పరిస్థితి వచ్చేసింది. దీంతో మళ్ళీ సెటైర్లు వేసుకొని పంచులు వేసుకొని జోకులు వేసుకున్నారంట. బిగ్ బాస్ చెబితే ఏంటి నెల రోజులకు సరిపడా ఒకేసారి తినేద్దామని లేకపోతే టాస్క్లను గట్టిగా ఆడేద్దామని మొత్తానికి వద్దుంటే నిన్ను చెబుతావా షాప్ ఏమైనా పెడతావా బిగ్ బాస్ స్నాక్స్ అని చెప్పి ఏమైనా పెడతామని ఫుల్ సెటైర్లు అంటే అదొక అప్డేట్. అట్లాగే ఈ అప్డేట్స్ అన్నీ ఇంట్రెస్ట్గా ఉన్నాయి కదా అలాగే లైక్ అయితే చేయండి మర్చిపోకుండా ప్రతి వీడియోకి హైప్ ఇవ్వండి లైక్ చేయండి. ఇంకో క్రేజీ అప్డేట్ 4th అప్డేట్ ఏంటంటే ప్రతి సీజన్లో ఒక సమాధుల టాస్క్ వస్తుంది కదా అంటే గ్రేవ్ యార్డ్ అట్లా పెట్టి యు ఆర్ డెడ్ ఈ టాస్క్ ఇస్తారు సీక్రెట్ టాస్క్ అందులో మళ్ళీ సీక్రెట్ టాస్క్ కూడా మిక్స్ చేస్తారు. ఒక్కొక్క దెయ్యాలు మనుషుడిగా ఉండి రాక్షసులు ఇట్లా పెడతారు కదా రకరకాలుగా అట్లా పెట్టి ఆ టాస్కులు ఇప్పుడు అద్దం మీదకి వెళ్ళి ఏదో ఒకటి రాయండి అక్కడికి వెళ్ళి ఇక్కడ రాయండి ఒక వ్యక్తి చనిపోయిన వాళ్ళు డెడ్ అయిపోయిన వాళ్ళు ఆ టాస్క్ నుంచి తప్పుకున్నట్టు అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి రకరకాల చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ టాస్క్ హైలైట్ టాస్క్. దీనికోసం రెడీ చేస్తున్నాను మొత్తం సరంజామ్ అంతా. ఇది ఎప్పుడు ఈ వీక్లో పెడతారా మరి ఫస్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కానీ మొత్తానికి అది హైలైట్ ఉండబోద్ది ఆ టాస్క్ చాలా బాగుంటుంది అది. ఇక అన్నింటికంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయితే ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అంట 5th వన్ అప్డేట్. ఫుట్బాల్ టాస్క్ లాంటిది ఒక బాల్ టాస్క్ పెట్టారంట. మరి బాల్ టాస్క్ పెట్టేటప్పుడు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్లో నిఖిల్ నాయర్కి అయితే ఆల్రెడీ కెప్టెన్ పవర్ ఇచ్చారు. ఇప్పుడు రమ్య తలకు పవర్ ఆల్రెడీ వాడకం మొదలు పెట్టించాడు బిగ్ బాస్. ఈ మరి నిఖిల్ నాయర్ ఏం చేస్తాడా కంటెండర్ ఎప్పుడైనా అవ్వాలంటే ఇప్పుడే అవుతాను అంటాడా లేకపోతే నేను ఆడుకొని నేను సాధించుకుంటాను తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకుంటాను అంటాడేమో కానీ అతనికైతే పవర్ ఉంది. అట్టగా వైల్డ్ కార్డ్స్ నుంచి గౌరవ్ అట్టగా సాయి శ్రీనివాస్ ఆయేష రమ్య మాధురి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అర్హులే. ఇక ఓల్డ్ బ్యాచ్ నుంచి అయితే నాకున్న అప్డేట్ ప్రకారం ఒక 5 అందరూ ఆడారంట. తనుజ సంజన దివ్య సుమను భరణి అంటే ఈ 5 కూడా ఇంతవరకు కెప్టెన్స్ కాని వాళ్ళు. ఒకవేళ అట్లా ఆప్షన్స్ ఏమైనా ఇచ్చుకుంటే మరి ఇమ్మాన్యుయల్ అంటే కెప్టెన్ అయ్యాడు. డీమోన్ అయితే 2 సార్లు అయ్యాడు. రాము రాథోడ్ అయ్యాడు. మరి కళ్యాణ్ అయ్యాడు.
పోనీ తప్పుకున్న బ్యాచ్లో ఒక రీతు చౌదరికి ఛాన్స్ ఇవ్వలేదా? మరి కెప్టెన్ అయిన వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటే ఆ నలుగురు ఓకే, బట్ ఈ అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు? ఓహో, డీమాన్ 2 సార్లు అయ్యాడు కాబట్టి నీ కోట కింద అతనికి ఇచ్చామని పక్కన తప్పించారు ఏంటి కొంపదీసి? అదైతే ఎలా ఉంటుంది? సో మొత్తానికి అయితే వీళ్ళ బ్యాచ్ అందరిని చూసుకుంటే దీనికి ఫుల్ క్లారిటీ రాగానే మనకు అప్డేట్ చేస్తాం. ఫైనల్ అయితే లాస్ట్ రౌండ్కి ఇప్పుడు సీనియర్స్ అంటే పాత కంటెస్టెంట్కి సంబంధించి సుమన్, తనుజ ఉంటారంటే ఆ ఫైనల్ రౌండ్లో కూడా తనుజ విన్ అవుతుంది, కంటెంటర్ అవుతుంది, సుమన్ శెట్టి అవుట్ అయిపోతుంది. సో అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అందరూ ఆడతారు, వాళ్ళతో పాటు తనుజ కూడా కెప్టెన్ కంటెంటర్ అయ్యింది కనుక వీళ్ళు ఆమె కలిపి ఆడతారు. మరి కంటెంటర్స్ టాస్క్లో ఎవరిని ఎట్లా తప్పించారు, రీతికి అవకాశం ఇవ్వలేదా, లేకపోతే ఏం పాయింట్స్ పెట్టారు, ఎవరు ఎట్లా విన్నారు, ఫైనల్లీ ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది కూడా 6వ ఓవర్కి సంబంధించి మన ఛానల్ నుంచి ఫస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి. నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ ఎంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పలేదంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను కంటెంట్ మాత్రమే చెబుతా, సోది మాత్రం చెప్పను. జస్ట్ ఒక 30 సెకండ్స్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ సబ్స్క్రిప్షను, అట్లాగే లైక్, షేరు, మెసేజ్ వీటి గురించి సరేనా. మన న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ పోస్ట్స్లో ఓటింగ్ ఒపీనియన్ పోల్ కూడా పెట్టా, అందులో కూడా ఓటు వేయండి. ఎవరు ఎంత సేవ్ అవుతారో అవుట్ అవుతారో చూద్దాం.